హాయ్ గైస్, ఈరోజు మనం హైదరాబాద్ హృదయంలో దాగి ఉన్న ఒక అద్భుతమైన చారిత్రక రత్నాన్ని చూసేందుకు వచ్చాం. అదే బన్సిల్లాపేట్ స్టెప్వెల్. బన్సిల్లాపేట్ స్టెప్వెల్ చాలా సంవత్సరాల పాటు చెత్తతో నిండిపోయి పూర్తిగా మారిపోయిన ఈ స్టెప్వెల్ ఇప్పుడు పునర్నిర్మాణం తర్వాత మళ్ళీ ప్రపంచానికి తన అందాన్ని చూపిస్తుంది. ఇది కేవలం ఒక బావి మాత్రమే కాదు, మన నీటి సంస్కృతి, మన పూర్వీకుల ఇంజనీరింగ్ ప్రతిభకు ఒక జీవ సాక్ష్యం. బన్సిల్లాపేట్ స్టెప్వెల్ చరిత్ర 17వ శతాబ్దం చివరలో నిర్మించబడినట్లు చరిత్ర చెబుతుంది. అప్పుడు సికింద్రాబాద్ ప్రాంతం వ్యాపార కేంద్రం, నీటి కొరత ఎక్కువ ఉండేది. అందుకే అక్కడి స్థానికులందరూ కలిసి ధనవంతుల ధనాలతో ఈ బహుళ దశల మెట్లు కలిగిన బావిని నిర్మించారు. తరువాత నిజాం కాలంలో మరోసారి దీన్ని పునరుద్ధరించారు. అప్పట్లో ఇది పెద్ద సమాజ బావిగా ఉపయోగించబడింది. పునర్నిర్మాణం అద్భుతం. ఇది మళ్ళీ ప్రపంచం ముందుకు ఎలా వచ్చింది? దీనికి కారణం ఒక అద్భుతమైన పునర్నిర్మాణ ఉద్యమం. 2019లో హెరిటేజ్ యాక్టివిస్ట్ కల్పన రమేష్ గారు స్థానిక ప్రజలతో కలిసి దీన్ని కాపాడాలని నిర్ణయించారు. తర్వాత హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి, రహేజా ఫౌండేషన్, కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ఇవి కూడా కలిసి పనిచేశాయి. బాగా మూసుకుపోయిన బావిని శుభ్రం చేయడానికి 1500 ట్రిప్స్ చెత్త తొలగించాల్సి వచ్చింది. చివరికి 2022లో ఈ బావి తిరిగి జనాల ముందుకు వచ్చింది. ఈ స్టెప్వెల్ను మనం పరిశీలిస్తే రాళ్లను తగిలించడానికి ఆ కాలంలో సిమెంట్ లేదు. మట్టి, సున్నం, గుగ్గిలం వంటి మిశ్రమంలో రాళ్ళు అమర్చేవారు. ఇవి ఇప్పటికీ బలంగా ఉన్నాయి అంటే వారి ఇంజనీరింగ్ సత్తా అర్థమవుతుంది. బన్సిల్లా స్టెప్వెల్లో ఈవినింగ్ లైటింగ్తో చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు 7 o'clock నుండి మ్యూజికల్ నైట్ ఉంటుంది. అది చాలా అద్భుతంగా ఉంటుంది. ఈవినింగ్ జరిగే మ్యూజికల్ ఈవెంట్ టికెట్ కాస్ట్ 1500 రూపాయలు ఉంటుంది. ఆ టికెట్ తీసుకోవడానికి ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ ద్వారా మాత్రమే టికెట్ తీసుకున్న వారికి లోపలికి అనుమతిస్తారు. ఆ మ్యూజియంలో ఆ బావి తవ్వకాల్లో దొరికిన కొన్ని వస్తువులను ప్రదర్శించారు. ఇదే ఫ్రెండ్స్, హైదరాబాద్ గుండెల్లో దాగి ఉన్న అద్భుత వారసత్వం బన్సిల్లాపేట్ స్టెప్వెల్. బయట